ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రెజెన్స్ ఉందా లేదా. సో ఈసీఈలో కంపల్సరీ సో ఎంబెడెడ్ సి కానీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసింగ్ అనేది తెలియాలి. సో ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ నాలెడ్జ్ అనేది ఒక ఈసీఈకి ఐఓటీకి బ్రిడ్జ్ కాబట్టి సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్స్పోజర్ ఆ బీటెక్ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ ఖచ్చితంగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈసీఈ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే స్కిల్ ల్యాబ్ ఉండాలి. అంటే సో ఐఓటీ మాడ్యూల్ ని టీచ్ చేసేటటువంటి స్కిల్ ల్యాబ్ ఉండాలి. సో సెన్సార్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కానీ మినీ ఐఓటీ ప్రాజెక్ట్స్ కానీ సో ఈసీఈ ప్లస్ ఐఓటీ ఎక్స్పోజర్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ కాబట్టి అంటే ఈసీఈ బ్రాంచ్ కి విఎల్ఎస్ఐ ఉండాలి, ఈసీఈ బ్రాంచ్ కి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్స్పోజర్ ఉండాలి, ఈసీఈ బ్రాంచ్ కి ఐఓటీ స్కిల్ ల్యాబ్ అనేది ఉండాలి. ఉంటే వాళ్ళు ఫోకస్డ్ అంటే ఆ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానీ ఈసీఈ బ్రాంచ్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు. అలాగే ఇంకొక కీ పాయింట్ వచ్చేటప్పటికి సెమీ కండక్టర్ హార్డ్వేర్ ఎకో సిస్టమ్ ఎక్స్పోజర్ ఉండాలి. సో సెమీ కండక్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇండస్ట్రీ టాక్స్ కండక్ట్ చేయడం కానీ రీసెర్చ్ కల్చర్. సో ఈసీఈ స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో ఆ రీసెర్చ్ కల్చర్ మీ యూనివర్సిటీలో ఉండాలి. ఆ రీసెర్చ్ కల్చర్ లేకపోతే మీరు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సైడ్ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ సైడ్ అడ్వాన్స్డ్ అవడం కష్టం కాబట్టి సో అక్కడ ఇండస్ట్రీ టాక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా యూనివర్సిటీల్లో ఏఐకి సిఎస్సికి ఉన్నంత హ్యాపెనింగ్ గా ఈవెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఫ్యాకల్టీ కానీ ల్యాబ్స్ కానీ ఇవ్వట్లేదు. కాబట్టి సో ఈసీఈకి వెళ్ళినప్పుడు మీ కొంతమందికి ఈసీఈ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఈసీఈ బ్రాంచ్ ఇంట్రెస్ట్ అయితే సో అక్కడ రీసెర్చ్ కల్చర్ ఉందా లేదా, ఈసీఈ రీసెర్చ్ కల్చర్ ఉందా లేదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మొత్తం సిఎస్సి ఫోకస్డ్గా ఉందనుకోండి, మీరు ఈసీఈకి వెళ్ళాలన్న అంత ప్యాషన్తో ఉన్నప్పుడు ఆ ఈసీఈ మైండ్ సెట్ ఉన్న కాలేజ్ని చూసుకోవడం కూడా చాలా చాలా ఇక్కడ కీ పాయింట్.